ఓకే అండి, మరి ఊరించే వంటలు ఇవాళ మెయిన్ ఇంగ్రీడియంట్ ఏంటో చూసేద్దామా? ఓకే అండి, మరి మన పార్టిసిపెంట్స్ ఇద్దరు రెడీగా ఉన్నారు ఊరించే వంటలు చేయడానికి. హాయ్ అండి, మీ పేరేంటి? సంధ్య. సంధ్య గారు ఎక్కడి నుంచి వస్తున్నారు? సఫిల్గూడ. సఫిల్గూడ. ఓకే. హాయ్ అండి, మీ పేరేంటి? శ్రీదేవి. మీరు ఎక్కడి నుంచి వస్తున్నారు? మౌలాలి. మౌలాలి. సో మీ ఇద్దరికైనా పరిచయం ఉందండి? లేదండి, కానీ ఇద్దరు ఇంచుమించు దగ్గర ప్లేసెస్ లోనే కదా, ఇక్కడికి వచ్చాకే పరిచయం అయిందా? ఓకే, సో మరి రెడీ కదా ఇద్దరు మీరు వంటలు చేయడానికి? సో చూసేద్దామా మెయిన్ ఇంగ్రీడియంట్ ఏంటో? దొండకాయ. సో దొండకాయలు ఇవాళ మెయిన్ ఇంగ్రీడియంట్. సో దొండకాయ అనగానే జనరల్గా మనకు ఫ్రై గుర్తొస్తుంది కదా, సో అలా కాకుండా మీరు చక్కగా దొండకాయతో ఏదైనా కూడా కొంచెం వెరైటీగా టేస్టీగా ట్రై చేయాలన్నమాట. ఓకేనా? సో నేను టైమర్ ఆన్ చేస్తాను. సో ఫస్ట్ రెసిపీ ఎవరైతే పేరు చెప్తారో అప్పుడు టైమర్ ఆఫ్ చేస్తా, వాళ్ళు ఫస్ట్ వంట చేస్తారు. ఓకేనా? సో కొంచెం కొత్తగా ఆలోచించండి దొండకాయతో ఏదైనా. దొండకాయ కూరలు అంటే జనరల్గా దొండకాయతో మనం కర్రీసే ఎక్కువ చేసుకోగలము, రైస్ ఐటమ్స్ కూడా ట్రై చేయొచ్చు, కాకపోతే అండి చేయొచ్చు వెరైటీగా. కూరలు, రైస్ ఐటమ్స్, పచ్చళ్ళు, దొండకాయతో మనకి మెయిన్గా ఇవి. సో వాటిల్లో మీరు కొద్దిగా కొత్తగా ఏం చేయొచ్చో ఆలోచించండి. టైం వెళ్ళిపోతుంది. దొండకాయ మినపపొడి కూర చేస్తాం. దొండకాయ మినపపొడి కూర. ఓ, సో మినపొడి ఫ్లేవర్ లో ఉంటుంది ఇది. బాగుంటుందండి, చూస్తే తెలుస్తుంది. ఇప్పుడే ఐడియా లేకపోతే చేస్తారా? చేస్తాను, ఇంట్లో పిల్లలు కూడా చాలా ఇష్టంగా తింటారు. అవునా? ఓకే, సో అయితే శ్రీదేవి గారు ఫస్ట్ మీరు వంట చేసేయాలి. ఓకే అండి, మరి దొండకాయ మినప్పొడి కూర తయారీకి కావాల్సిన పదార్థాలు ఏంటో ఒకసారి చూద్దాం. దొండకాయ మినప్పొడి కూర తయారు చేయడానికి కావాల్సిన పదార్థాలు: ఉడికించిన దొండకాయ ముక్కలు 1 కప్పు, తరిగిన ఉల్లిపాయ 1, పచ్చి కొబ్బరి తురుము 1 టేబుల్ స్పూన్, శనగపప్పు పొడి 1 టేబుల్ స్పూన్, మినప్పప్పు పొడి 2 టేబుల్ స్పూన్లు, వెల్లుల్లి కారం తగినంత, వెల్లుల్లి రెబ్బలు 4, వేయించిన వేరుశనగ పలుకులు కొద్దిగా, పోపు దినుసులు 1 టీ స్పూన్, జీలకర్ర పొడి 1 టీ స్పూన్, పసుపు చిటికెడు, ఉప్పు తగినంత, కరివేపాకు 2 రెమ్మలు, నూనె 3 టేబుల్ స్పూన్లు. కావాల్సిన పదార్థాలన్నీ చూసారు కదా, స్టార్ట్ చేద్దామండి. ఓకే అండి, ముందుగా ఆయిల్ వేసుకోవాలి. ఒక 2-3 స్పూన్స్ ఆయిల్ వేసుకోవాలి. ముందుగా పోపులు వేసుకోవాలి. కొంచెం ఎక్కువ పోపు ఉంటే బాగుంటుంది ఏంటి? ఓకేగా, కొంచెం వెల్లుల్లిపాయలు వేసుకోవాలి. ఓకే, జాగ్రత్త. కొంచెం ఆనియన్, ఓకే, ఉల్లిపాయలు వేసుకోవాలి. కొంచెం కరివేపాకు, కొంచెం దొండకాయ ఉడికించి పెట్టినవండి. సాల్ట్ ఇవేమి తర్వాత వేస్తారా? ఇప్పుడు వేసుకోవచ్చా? ఇప్పుడు కొంచెం 2 మినిట్స్ ఏమిటి మీరు చాలా రకాల పౌడర్స్ పెట్టారు? అవునండి. ఇదేంటి? ఇది శనగపప్పు పొడి వేయించింది, ఇది మినపప్పు పొడి, ఇది జీలకర్ర పౌడర్. ఇది ఇప్పుడు మినప్పొడి వేసుకుంటున్నాం కదా, మళ్ళీ శనగపప్పు పొడి ఎందుకు? అంటే ఇది కొంచెం కమ్మగా బాగుంటుందని. అంటే రెండింటి టేస్ట్లు కలిసిపోవా? లేదండి, కొంచెమే వేస్తాం. ఒక అరస్పూన్ వేసుకుంటే బాగుంటుంది. కొంచెం శనగపప్పు పొడి, ఓకే, జీలకర్ర పొడి, కొంచెం ఉప్పు. ఓకే, సో దొండకాయలు ఉడికించేటప్పుడు ఏం వేయలేదు? ఉడికించినప్పుడే కొంచెం సాల్ట్ వేసి ఉడికించుకుంటే మనకి అది ముక్కలకి ఉప్పు పడుతుంది, టేస్ట్గా ఉంటాయి. ఇది పాత వంట శ్రీదేవి గారు, మీరు కొత్త కనుక్కున్నారా? మీరు అంటే వేస్తే చేస్తే బాగుంటుంది కదా అని చేశాను. మీరే ట్రై చేశారు? చేశాను ఇంట్లో. ఓకే, సో జనరల్ గా పప్పుల పొడి లాంటివి అయితే వేసుకుంటూ ఉంటారు ఫ్రైస్ లో, కానీ ఇట్లా సపరేట్ గా మినప్పప్పు పొడి ఇట్లా అంటే అందరూ అంత వాడరు కదా, మీ ఐడియా ఏదో బాగుంది, చూద్దాం టేస్ట్. కొంచెం మినపప్పు పౌడర్ కూడా వేసుకుంటే. ఓకే, సో
సో ఇవన్నీ వేయించేసి వేయించేసి కొంచెం ఓకే. తర్వాత కొంచెం పసుపు కలర్ కొంచెం బాగుంటుంది కదా, కొంచెం చిటికెడు. ఓకే. సో మీరేమైనా వర్కింగ్ శ్రీదేవి గారు? అవునండి, టీచర్ గా చేస్తాను. టీచర్ గా చేస్తారు. ఓం సాయి సరస్వతి హై స్కూల్. ఓ, సో ఏ క్లాస్ పిల్లలకి టీచ్ చేస్తారు? నేను 6th to 10th క్లాస్ వరకు వెళ్తాను. హైయర్ క్లాసెస్ వెళ్తాను. ఏం సబ్జెక్ట్ అండి? తెలుగు అండి. తెలుగు, నైస్, నా ఫేవరెట్ సబ్జెక్ట్. కొంచెం మగ్గించేసాక ఓకే, మూత పెడదామా? సో ఇలా చేస్తే మీ పిల్లలకి నచ్చిందా ఈ వంట? చాలానండి. సాంబార్ చేసినప్పుడు, తర్వాత రసం చేసినప్పుడు ఇది నంచుకోవడానికి బాగుంటుంది. ఎంతమంది పిల్లలు మీకు? 2 అండి. ఏం చదువుకుంటున్నారు? బాబు ఏమో బీకామ్ కంప్లీట్ అయ్యింది, బీటెక్ కంప్లీట్ అయిపోయింది. పాప ఏమో బీఫార్మసీ 4th year. ఓకే. ఏం పేర్లు? 2 పేర్లు. బాబు పేరు సుబ్రహ్మణ్యం, పాప పేరేమో సుష్మారాణి. మీ హస్బెండ్ ఏం చేస్తూ ఉంటారు? సిఏ అండి, చేస్తారు. ఓకే. ఏం పేరు? శ్రీనివాసరావు. నైస్ నైస్. వెల్లుల్లి కారం, వెల్లుల్లి కారం, ఎండుమిరపకాయలు, వెల్లుల్లి, ఎండుమిరపకాయలు కలిపి గ్రైండ్ చేసి, అంటే కారం కారంగా ఉంటుంది కదా. ఓకే. సో మొత్తం దీంట్లో అంతా కారం ఇదే మనకి. ఇది కొంచెం మగ్గిద్ది. ఓకేనా? ఓకే, సరిపోతుందా? సరిపోతుంది. ఇది బౌల్లో తీసుకున్నాను. పైన కొంచెం కొబ్బరి పౌడర్ వేసుకుంటే, పచ్చి కొబ్బరి అండి, పచ్చి కొబ్బరి తురుము. కొంచెం పల్లీలు కూడా కొంచెం వేసుకుంటే తినేటప్పుడు కొంచెం కరకరలాడుతూ బాగుంటాయి. సో రెడీ? తీసుకున్నాను. ఎట్లా ఉందో టేస్ట్ చూసి చెప్పండి. తప్పకుండా. ఓకే అండి, మరి దొండకాయ మినపొడి కూర రెడీ అయిపోయింది. టేస్ట్ చూసే ముందు తయారీ విధానం ఇంకోసారి చూద్దాం. దొండకాయ మినపొడి కూర తయారు చేసే విధానం: ఒక పాన్ లో నూనె వేసి పోపు దినుసులు, వెల్లుల్లి రెబ్బలు, ఉల్లిపాయ ముక్కలు, కరివేపాకు, ఉడికించిన దొండకాయ ముక్కలు వేసి వేయించాలి. దీనిలో శనగపప్పు పొడి, జీలకర్ర పొడి, ఉప్పు వేసి వేగాక మినపప్పు పొడి, పసుపు, వెల్లుల్లి కారం వేసి బాగా కలిపి కాస్త వేగనివ్వాలి. ఆపై పచ్చి కొబ్బరి తురుము, వేయించిన వేరుశనగ పలుకులతో గార్నిష్ చేసి సర్వ్ చేసుకుంటే దొండకాయ మినపొడి కూర రెడీ.